దీంట్లో మీరు మదనపల్లి వెళ్ళినప్పుడు ఒకసారి బాధితులు బయట ఉన్నట్లుంది. బయట ప్లీజ్. 5 ఎకరాల భూమి ఉంది సార్ ఇక్కడ కొత్త రింగ్ రోడ్డు దగ్గర. మాది మా మామగారికి మిలిటరీలో వచ్చిన ఆస్తి సార్. కోర్టులో తగాదా ఉంది సార్. ఆల్రెడీ కేసు నడుస్తా ఉంది. అంటే ఎవరో ఫోన్ చేస్తే మాధవరెడ్డి వెనకలు వచ్చినాడు సార్. వచ్చి మీదేం సంబంధం ఇక్కడ మాట్లాడుతున్నారు, ముందు ఈ భూమిలోంచి అట్లా పక్కకు రండి, రోడ్డు మీదకి మాట్లాడదామన్నారు సార్. ఏం సార్ ఇక్కడ అన్న ఏంది ఇది సదరగడుతున్నారు, మమ్మల్ని పక్కన రమ్మంటున్నారు, అసలు మీరెవరు, ఇది చేసేది ఎవరు అంటే ఇది మాది భూమి, నేను ఇంట్లో వంట పని చేస్తాను సార్, నా పాప తనకు 3 పూట్ల తిండి కూడా పెట్టుకోలేని పరిస్థితిలో నేను ఉన్నాను సార్. నేను నాకు వచ్చే 10-12 వేలలో కోర్టులోకి కట్టడానికి వాళ్ళకు వీళ్ళకు తిరగడానికి నాకు సరిపోయింది సార్. పాపకి తిండి పెట్టుకునే పరిస్థితి కూడా నాకు లేదు సార్. ఆల్రెడీ నేను ఎప్పుడు రాపి చేసుకున్నాము, నీకు కావాలంటే పెద్ద ఆయనకు పిలిపించి అది 70 కోట్ల ఆస్తి సార్. అది 70 కోట్ల ఆస్తి సార్. 5 ఎకరాలు సార్. ఇక్కడ సమస్య ఏంటంటే స్వర్ణలత గారు, ఆర్డీఓ కార్యాలయం దగ్ధమైంది, కొన్ని వేల కోట్ల రూపాయల భూములు తగలబడిపోయినాయి, దుర్మార్గులు ఇష్టానుసారంగా తగలబెట్టారు. ఇక్కడ పేద ప్రజల భూములు మొత్తం అన్యాక్రాంతం అయిపోయినాయి. వాటికి సంబంధించి ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంటుంది. అది ఎవరైనా సరే, ఎంత పెద్దవాళ్ళు ఉన్నా సరే వదిలిపెట్టాం, ఎవరినైనా సరే తాట తీస్తాం. ఇది కూడా మళ్ళీ ఎటువంటి సందేహం కూడా లేదు. ప్రజల పక్షాన్ని నిలబడేటువంటిది మహా న్యూస్. ప్రజల పక్షాన్ని పోరాడతాం, ఎంత యుద్ధమైనా చేస్తాం. నేను ఇక్కడికి వస్తుంటే కూడా నన్ను ఇక్కడికి రావద్దని బెదిరించే ప్రయత్నం చేశారు. ఇట్లాంటి బెదిరింపులకి ఇది కూడా కూడదు. చెప్పండి, సరిపోయింది. ఆ రోజున ఎంత స్పందన వచ్చిందంటే అండి వాళ్ళ ఆవేదన. అంటే ఇప్పుడు 70 కోట్ల రూపాయలు ఆస్తండి, ఆమెకు 20 లక్షలు 10 లక్షలు ఇస్తాను సంతకాలు పెట్టి వెళ్ళారంటారంటండి. ఎక్కడండి, ఇంకా ఎక్కడ న్యాయం ఉంది, ఎక్కడ మంచిది ఉంది? ఇక ప్రజాస్వామ్యంలో ఉన్నామా అనేటువంటిది మనం ఆలోచించాల్సినటువంటి అంశం. సరే, అజిత్ గారు ఉన్నట్టున్నారు. అజిత్ గారు. వంశీ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. ఏంటి మొత్తానికి రోజుకొకరు తయారయ్యారు, రోజుకో నోటీస్ వస్తే ఇప్పటికే మనకు చూస్తే దాదాపు 200-300 కోట్ల రూపాయలకి డిఫమేషన్ సూట్లు ఉన్నాయండి. మరి ఇప్పుడు ఇవన్నీ ఎలా ఏంటి, అసలు దీనికి కొత్త చట్టాలు ఏమన్నా దేవాలేమో ఇకనా? వంశీ గారు, అంటే మన వాల్యూ అయితే ఏమంటారు, ఆ డిఫమేషన్ సూట్ల రూపంలో దాదాపు 200-300 కోట్ల రూపాయలు కట్టమండం అని అంటే నిజంగానే అది వాళ్ళు ఒక రకంగా మనకి చాలా క్రెడిట్ ఇచ్చినట్టుగా మనం భావించాలి వంశీ గారు. ఎస్, అంటే 200-300 కోట్లు అంటే ఏంటి కాదస్తి గారు, వాళ్ళకి అది సాయంత్రం వచ్చి షో చేసుకోవాలి, ఉదయం పోయి కోర్టుల నుంచొని వీళ్ళ మీద ఫైట్ చేస్తూ ఉండాలంటారా? అంటే ఇప్పుడు ఇన్ని కేసులు వస్తూ ఉంటే రోజు కోర్టుల చుట్టూతా వెళ్ళాలి కదా, మనం ఫైట్ చేయాలి కదా. ఇక్కడికి వచ్చామన్నా ఈ రోజు సాయంత్రం మళ్ళీ మనం షో చేయాలి కదా. ఇక ఈ రకంగా అయితే ఎలా? ప్రశ్నించకూడదు సార్. అంటే ప్రశ్నించకుండా ఎలా ఉంటామండి? మీడియా బాధ్యత కదా అది, మీది మనది. అవినీతి పరులు ఎవరైతే అక్రమార్కులను ఎండగట్టాలి కదా. ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన తర్వాత వాళ్ళు ఒక బాధ్యతతో వ్యవహరించాల్సినటువంటి ప్రమాణ ఏమేం చేస్తారు? మరి ఆ ప్రమాణం చేసినటువంటి బాధ్యతలను విస్మరించి ప్రజలను దోచుకుంటున్నప్పుడు వాటిని నిలబెట్టాల్సినటువంటి ప్రశ్నించాల్సిన బాధ్యత మీడియాపై ఉంది కదా. మరి మీడియాకి అలాంటి బాధ్యతలు లేవని రాజ్యాంగాన్ని సవరించండి, రాజ్యాంగాన్ని మార్చండి. మీరు మీడియాలో అలాంటి కథనాలు వేయకూడదని మార్చండి. ప్రజలు వచ్చి అన్యాయం జరుగుతుంది పాపం చూడండి, ఎంతమంది వచ్చారు మదనపల్లిలో. ఇంతమంది వచ్చి ఆవిడ చిన్నపిల్ల, నేను అన్నం పెట్టుకోలేకపోతున్నానండి, నా కూతురు కూడా అన్నం పెట్టలేని పరిస్థితి ఏర్పడుతుందని చెప్తుంది. ఆమెకి 70 కోట్ల రూపాయలు ఆస్తి ఉంది, ఆమె ఆస్తి లాగేసుకున్నారు. ఏంటి, ఎవరు చెప్పాలి వీటన్నిటినీ? ఎవరిని ప్రశ్నించాలి? ఒక అతనికి 2 కోట్ల రూపాయలు ఇచ్చినట్టు ఇచ్చి రికార్డ్ చేసి పారేసి ఆ 2 కోట్ల రూపాయలు ఇవ్వకుండా వాటిని తీసుకొని వాటిని అతను తీసుకున్నాడని బలవంతంగా మళ్ళీ అతను సంతకాలు పెట్టించి పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టి ఆస్తులు రాయించుకుంటారా? ఏంటండి ఇది? ఎటుపోతున్నాం మనం? అసలు ఏమైపోతుంది? అజిత్ గారు. వంశీ గారు, అంటే వరుసగా మనకు వచ్చిన డిఫమేషన్ సూట్స్ చూస్తే ఒకటి ఆయన మన కారుమూరి నాగేశ్వరరావు గారు, వంశీ గారు మాజీ పౌర సరఫరాల శాఖ మంత్రి, మొత్తం కాకినాడ పోర్టు దగ్గరికి ఆంధ్రప్రదేశ్లో నిరుపేదలకు అందించే పౌర సరఫరాలకు సంబంధించి నిరుపేదలకు అందించే బియ్యం దగ్గర నుంచి అన్నీ కూడా నిరుపేదల ఇళ్లకు రాకుండా అవి నేరుగా కాకినాడ పోర్టు నుంచి దేశాలు దాటి వీళ్ళకి కొద్ది మందికి ఒక 4గురికో 5గురికో 100 కోట్లు 1000 కోట్లు కురిపిస్తుంటే దాని మీద, ఎందుకంటే ప్రతి ఇంట్లో ప్రతి పేదింట్లో కూడా 4 వేళ్ళు నోట్లోకి పోవాల్సిన
ఆ బియ్యం తీసుకెళ్ళి అటు దాటిస్తూ వీళ్ళందరూ కూడా దాదాపు ఇది ఇప్పుడు కాదు కదా వంశీ గారు, కాకినాడ పోర్ట్ అనేది ఆ పలానా 2-3 కుటుంబాలకు సంబంధించి అది మొత్తం కూడా బియ్యం కానీ ఇవన్నీ సరఫరా చేసుకొని స్మగ్లింగ్ చేసుకొని లేదంటే అవతలకి తరలించడానికి వాళ్ళ ఆ పోర్టును కూడా మొత్తం చెరబట్టారు వంశీ గారు. అలాంటి వైనాన్ని మనం ఈరోజు ఇస్తే అది ఈరోజు జరిగేది కాదు, తరతరాలుగా దాదాపు ఎప్పుడు కూడా అధికారం రాజకీయాన్ని వాళ్ళు చేతజిక్కించుకుంటారు. అక్కడ అధికారం వాళ్లే పెట్టుకొని కాకినాడ పోర్టుని గుప్పిట్లో పెట్టుకొని వాళ్ళు చేస్తుంటే దాని మీద ఇలా జరుగుతుంది అని చెప్పి ఇచ్చినందుకు ప్రభుత్వం మారిన నేపథ్యంలో కొత్త ప్రభుత్వం అయినా వాటి మీద చర్య తీసుకుంటుందేమోనన్న ఒక ఆశతోటి ఖచ్చితంగా ప్రాణాలు పణంగా పెట్టి మీరు అక్కడికి వెళ్ళారు కదా వంశీ గారు, వెళ్ళి దాని మీద ఇచ్చినందుకు అదొక డిఫమేషన్ సూట్. ఓకే, మంచిదే, ప్రజల కోసం సరే, ప్రజలు వాళ్ళు ఇలా ప్రజల నోట్లో సొమ్ము, ప్రజల నోటి దగ్గర సొమ్మును వాళ్ళు తీసేసుకున్నారు అన్నందుకు వాళ్ళకి పరువు పోయిందంట వంశీ గారు. బియ్యం మొత్తం తరలించుకొని కోట్లు గడించుకుంటుంటే పరువు పోలేదు, రైతుల్ని బూతులు తిడితే పరువు పోలేదు వంశీ గారు. సరే, అది ఓకే వంశీ గారు, అదొకటి కారుమూరి నాగేశ్వరరావు గారు. ఆ తర్వాత విజయసాయిరెడ్డి గారికి సంబంధించి స్వయంగా ఒక అధికారినికి సంబంధించి ఆమె భర్త నా భార్య నేను విదేశాల్లో ఉన్నప్పుడు ప్రెగ్నెంట్ అయింది, ఆ బిడ్డ నా బిడ్డ కాదు, ఆ బిడ్డ పలానా వాళ్ళ బిడ్డ, దీనికి సంబంధించి ఎందుకంటే వేరే శాఖ అయితే ఆ లేఖ పెట్టేవాడు కాదు వంశీ గారు. దేవాదాయ శాఖలో రిక్రూట్మెంట్లోనే అదొక మోరల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటుంది ఖచ్చితంగా ఇలాంటివి. ఎందుకంటే వివాహం అనేది కూడా ఒక అందులో నైతికతకు సంబంధించిన విషయం కాబట్టి పర్టికులర్గా దేవాదాయ శాఖలో ఇలాంటివి ఖచ్చితంగా ఉంటాయి వాళ్ళ నియమాల్లో. అలాంటిది ఇది మీ మోరల్ కోడ్ ఆఫ్ కండక్ట్కి వ్యతిరేకంగా ఉంది కాబట్టి మీరు ఎంక్వైరీ చేసి తేల్చండి అని ఆ భర్త ఒక లేఖ పెట్టుకున్నందుకు, లెటర్ పెట్టుకున్నందుకు దాన్ని మనం ప్రసారం చేసాం వంశీ గారు. ఆ పలానా వాళ్ళ మీద అనుమానం ఉంది అన్నందుకు ఆ పలానా వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మనకి డైరెక్ట్గా మీకు వార్నింగ్ ఇచ్చి ఆయన కూడా డిఫమేషన్ సూటు ఢిల్లీ కోర్టుకి వెళ్ళి వేశాడు వంశీ గారు. అది రెండోది. ఇక ఈ రెండిటికంటే ఇది దుర్మార్గం వంశీ గారు. పొంగనూరులో లేదా మదనపల్లిలో ఫైల్స్ తగలబడిపోవడం, ప్రభుత్వాలు మారిన వెంటనే అక్కడున్న అనేక కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించి స్వయంగా సిసోడియా కమిటీ అక్కడికి వెళ్ళి బాధితులందరూ కూడా మొత్తం క్యూలు కడుతూ ఉంటే ఏం జరుగుతుంది అని చెప్పి అక్కడికి వెళ్ళి మనం డిబేట్ పెడితే మనం అప్పటికి ఒక పెద్ద హాల్లో పెట్టాం వంశీ గారు డిబేట్. ఆ హాల్లో కింద పైన అది కళ్యాణ మండపము, పై ఫ్లోర్లో మనం పెడితే కింద ఫ్లోర్ దగ్గర నుంచి రోడ్డు వరకు కూడా జనాలు గుమిగూడి వచ్చారు వంశీ గారు. బాధితులందరూ కూడా ఒక్కొక్కళ్ళు ఒక 40 మంది 50 మంది ఒక్కొక్క ఊరు నుంచి తరలి వచ్చారు. మొత్తం మా భూములు తీసుకున్నారు. చిన్న ఇళ్ల దగ్గర నుంచి భూముల దగ్గర నుంచి పెద్ద పెద్ద మైన్లకి గనులే లాక్కున్నారు వంశీ గారు. వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి మా బాధ ఇది అని చెప్పి ఆ రోజు మీ సమక్షంలో వాళ్ళందరూ కూడా చెప్పారు వంశీ గారు. ఆ సందర్భంగా బాధితులందరూ కూడా తరలి వచ్చి ఇంకేంటి వంశీ గారు అసలు పెద్దిరెడ్డి గారి న్యాయస్థానానికి వెళ్ళేది, మదనపల్లిలో స్వయంగా ఆయన అడ్డాగా ఉండే, ఎందుకంటే ఆయన కుమారుడు మిథున్ రెడ్డి గారు పార్లమెంటు సభ్యుడిగా ఉన్న ఆ నియోజకవర్గంలో జనమందరూ వచ్చి బహిరంగంగా మీడియా ముఖంగా అందరి ముందు కూడా ఇది ఇక్కడ జరుగుతోంది ఇది అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు చెప్పినప్పుడు అది ప్రజా కోర్టు వంశీ గారు. ప్రజా కోర్టులో నిందితులు ఎవరని అనేది ప్రతి ఒక్కళ్ళు తేల్చారు. ఇప్పుడు చూసాం కదా మొత్తం. అంటే ఒకవేళ పెద్దిరెడ్డి గారికి తెలిసి ఉండకపోవచ్చు, ఆయన అనుచరులు అందరూ కూడా అక్కడ ఫైళ్లు తగలబెట్టడంలో వాళ్ళ అనుచరులే, అదేవిధంగా మొత్తం భూములు లాక్కున్నది వాళ్ళ అనుచరులే, కాళ్ల కింద ఈవెన్ ఇంట్లో అంటే 4 గోడల మధ్య ఉంటే ఆ గోడల్ని కూడా పెకిలించి వాళ్ళని బయటికి తోసేసింది వాళ్ళ అనుచరులే. అవన్నీ కూడా మరి ఆ రోజు పెద్దిరెడ్డి గారికి తెలిసి ఉండకపోవచ్చు, కనీసం మన మహా డిబేట్ సందర్భంగానైనా పెద్దిరెడ్డి గారికి తెలిసింది వంశీ గారు. తెలిసినప్పుడు అయ్యో నాకు తెలియకుండా ఇంత జరుగుతోందా నా నియోజకవర్గాల్లో, ఎందుకంటే ఆయన అప్పుడు రాష్ట్ర స్థాయిలో నెంబర్ 2గా ఉన్నారు కాబట్టి ఆయన పెద్ద పెద్ద పరిపాలనా వ్యవహారాలు చూసుకుంటుండొచ్చు, ఆయనకు తెలియకుండా ఇది జరిగి ఉండొచ్చు అని వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి చెప్పారు. అది మనం ప్రసారం చేశాం వంశీ గారు. వంశీ గారు ఏందండి మీరు కూడా ఇప్పుడు మరి ఆయన తెలియకుండానే వాళ్ళ కుటుంబ సభ్యుల పేరు మీదకి పొలాలు ఎకరాలు రాయించుకుంటారా అండి? ఆయనే నోట్లో ఏలు పెట్టుకుంటే నోటితో ఏలు పెడితే కొరకలేని పసికందేం కాదండి. ఇప్పుడు పెద్దిరెడ్డి గారి వర్షన్ కదా ఆయన అంటే నేను అంటుంది ఆ తప్పులలో ఆయన భాగస్వామ్యం ఉంది అని బలంగా వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళ ఆధారాలతో సహా చెప్తున్నారు. మా భూములు మా దగ్గర నుంచి తీసుకున్న భూములు వాళ్ళ కుటుంబ సభ్యుల మీదకి ఎలా వెళ్ళినాయి, ఓకే 2014 ఉన్నప్పుడు ఆస్తులు ఎంత, 2019 ఉన్నప్పుడు ఆస్తులు ఎంత, 2024 ఉన్నప్పుడు ఆస్తులు ఎంత, ఆస్తులు ఒక్కసారిగా ఆ విధంగా ఎలా ముందుకు వెళతాయి అంటే ఎలక్షన్ అఫిడవిట్లో అసలు ఎన్ని ఆస్తులు ఉన్నాయో చూపించలేనటువంటి తెలుసుకోలేనటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉండారా?
ఎవరైతే రామచంద్ర యాదవ్ తను కేసు కూడా వేశాడు, ఇవన్నీ ఆస్తులుండి ఆ ఆస్తులన్నీ చూపించలేదు, అసలు అతను ఎమ్మెల్యే క్వాలిఫికేషను ఆయన డిస్క్వాలిఫికేషన్ చేయండి అని కూడా అతను కోరుతూ ఉన్నాడు. మరి వాటన్నిటినీ ఏమనాలి? ఆయన అంత అమాయకుడైతే కాదనుకుంటున్నా ఆస్తి గారు, మీరు చెప్పినంత అమాయకుడైతే నేను కాదనుకుంటున్నా. అంటే అమాయకుడని మనం అనుకోవట్లేదు, కానీ అంటే ఆయన పరువు నష్టం వేయడానికి నా వ్యక్తిత్వ హననం జరుగుతోంది, నాకు తెలియకుండా నాకు క్యారెక్టర్ వ్యక్తిత్వం అనేది వీళ్ళందరూ కూడా కాదస్తి గారు. ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి, ఆయన దగ్గర లాయర్లు ఉన్నారు, ఆయన దగ్గర పలుకుబడి ఉంది కాబట్టి ఆయన కేసు వేస్తాడు, ఆయన ఫైట్ చేస్తాడు. ఇంతకుముందు మనం ఒక మహిళ గురించి ఆవేదన గురించి వేసాం. ఆమె ఏ కోర్టుకు పోయి కేసు వేసిద్ది, ఏ మీడియా ముందుకు వచ్చి మాట్లాడిద్ది, ఏ న్యాయస్థానం మెట్లెక్కలిద్ది, ఏ లాయర్కి ఒక 25 లక్షలు 50 లక్షలు ఇచ్చి ఆమె తన వాదనను వినిపించమని చెప్పగలిగిద్ది? ఎక్కడ తన వాయిస్ తనకి చెప్పగలిగేటువంటి పరిస్థితి ఉంటుంది? అంటే వాళ్ళ పక్షాన కదా నిలబడాల్సింది, స్వేచ్ఛ స్వాతంత్రం కల్పించాల్సింది వాళ్ళకి కదా, న్యాయం జరగాల్సింది వాళ్ళకి కదా. బలం ఉన్నటువంటి వాడిదే అధికారం, డబ్బు ఉన్నటువంటి వాడిదే అధికారం, పవర్ ఉన్నటువంటి వాడిదే అధికారం అయిపోయి ఇష్టానుసారంగా కామన్ మ్యాన్ దోసేస్తే ఎవరు ఇక నిలబడేది? ఇక్కడ ఇంకో విచిత్రమైన విషయం కూడా ఉంది వంశీ గారు. ఆ రోజు ఆ డిబేట్ సందర్భంగా కూడా అనేక అసైన్డ్ భూములు పెద్దిరెడ్డి గారి సతీమణి పేరు మీద రిజిస్టర్ అయినాయి వంశీ గారు. ఈరోజు దేశం మొత్తం మీద కూడా సంపన్న మహిళల్లో ఆమె దాదాపు ఒక 40వ స్థానంలోనో 50వ స్థానంలో ఉన్న పెద్దిరెడ్డి గారు సతీమణి గారు కనీసం అసైన్డ్ భూములు కూడా చివరికి వదలలేదు వంశీ గారు. నిరుపేదలకి కేటాయించిన అసైన్డ్ భూములు కూడా నిరుపేదలకి షెడ్యూల్ కులాలకి కేటాయించిన ఎక్కడో గుట్టల్లో కొండల్లో ఉన్నాయి వంశీ గారు. అవి కూడా చివరికి స్వర్ణలత పేరు మీద ట్రాన్స్ఫర్ అయినాయి అని డాక్యుమెంట్స్తో సహా. వచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఊరికే రాలేదు వంశీ గారు, ఒట్టి చేతులతో రాలేదు. అందరూ కూడా పుంకాలుగా కట్టలు డాక్యుమెంట్లు. పాపం వాళ్ళకి నిజంగా అవి జెరాక్సులు కానీ ఆ డాక్యుమెంట్లు తీసుకోవడానికి కానీ వాళ్ళకి డబ్బు లేని పరిస్థితి. కనీసం పూట గడవని వాళ్ళందరూ కూడా అందరూ పుంకాలుగా డాక్యుమెంట్స్ ఎవిడెన్సెస్తో సహా తీసుకొని వచ్చారు వంశీ గారు. అన్ని తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు యాజ్ టీజ్గా కార్యక్రమం, వాళ్ళు మాట్లాడేది యాజ్ టీజ్గా మనం ప్రసారం చేశాము. అంతకుముందు సిసోడియా కమిటీ వచ్చి అక్కడ తేల్చింది. అన్నీ చేసిన తర్వాత ఈరోజు నా వ్యక్తిత్వ హననం జరిగింది, నా పరువు నష్టం జరిగింది, 50 కోట్లు కట్టండి అంటే ముందు పెద్దిరెడ్డి గారు కట్టాల్సింది ఎంత వంశీ గారు? మదనపల్లి ఫైల్స్ మాటున ఆయన ఎన్ని వేల కోట్లు అక్కడ ప్రజలకి పంచితే ఆయన వ్యక్తిత్వ హననం నుంచి ఆయన కాపాడుకుంటారు వంశీ గారు. ఎందుకంటే ఇక్కడ మనతోటి డబ్బులు కట్టించడం కాదు కదా ఆయన వ్యక్తిత్వం నిలబడాలంటే. ఆయన ఎవరి దగ్గర అయితే గుంజుకున్నాడో, లాక్కున్నాడో, దౌర్జన్యం చేశారో వాళ్ళందరికి కూడా ఆయన పంచాలి కదా వంశీ గారు. అది మరి ఎన్ని వేల కోట్లు ఆయన పంచితే అప్పుడు ఇక్కడ సరే ఆయన డిమాండ్ నిజమే, ఆయన అంతా చేశాడు, చాలా నీతిమంతుడు, మంచి పేరు తెచ్చుకున్నాడు అని చెప్పి ఆలోచించవచ్చు కదా వంశీ గారు. కదండి, అంతా నేను కరెక్ట్ పర్సన్ అనుకున్నప్పుడు ఈ రోజున ఆయన నియోజకవర్గంలోకి ఆయన రావడానికి ప్రజలు అంగీకరించట్లేదండి. అది అంటే చూడండి, అంటే ఎంత వ్యతిరేకత ఉందని మనం అర్థం చేసుకోవాలి. ఆయన ఇంటికి వెళ్ళడానికి కార్పొరేషన్ నిధులతో రోడ్లు వేయించి గేట్లు వేయించేశారండి. మరి దాని మీద అధికారులతో మాట్లాడినా, హైకోర్టు చెప్పినా కూడా మళ్ళీ తీశారంటే మళ్ళీ నెక్స్ట్ రోజు మరి ప్రజల చేత ఎన్నుకోబడ్డ వాళ్ళు, మీరు ఇంత ప్రజాప్రతినిధులు అన్నారు కదండి, ఈ ప్రజా అనేది తీసేయాలండి, ప్రతినిధులు అంటే పోతుందేమో. మరి ప్రజలకు న్యాయం చేయాలండి. చూద్దాం, ఇప్పుడు ఆ క్వాజిది అట్లాగే ఉంది, అదొక కేసు, వాళ్ళు ఒకటే ఇది చేశారు. చూద్దాం 1 by 1 ఇదైతే పోరాడాల్సిందే, పోరాటం అయితే తప్పదు. సరే, ఇందుట్లో ఒకరేమన్నా కేసులు వేస్తారు, ఒకరేమన్నా నోటీసులు ఇస్తారు, ఇంకో రకం చేస్తారు. కొంతమంది తిట్టడం మొదలు పెడుతున్నారు. తిట్టడం నోటికి వచ్చిన విధంగా తిట్టడం, ఇది ప్రస్తుతం ఆ సంస్కారవంతమైనటువంటి వ్యవహారం. చూడాలి మరి ఇవన్నీ ఎక్కడికి పోతాయి.